వెల్కమ్ టు ఒమెగా ఇండియా టీవీ న్యూస్. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి గంగారావు ఆధ్వర్యంలో వివేకానంద నగర్ డివిజన్ లోని బాగ్ అమీర్లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి బ్యాగులు, క్యారమ్ బోర్డ్స్, బిస్కెట్స్, గ్లాసులు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గ్లాసులు, బ్యాగులు, ఆడుకోవడానికి క్యారమ్ బోర్డ్స్ అందజేయడం జరిగిందని అన్నారు. ఆ దేవుని ఆశీర్వాదంతో కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిందన్నారు. రానున్న రోజుల్లో తిరిగి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజారంజక పాలన అందిస్తుందని వారు తెలియజేశారు. ఇంకా కవర్ కాదన్నా నేడు మన కేటీఆర్ గారు, మన యువ నాయకుడు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ మన డివిజన్ వివేకానంద నగర్ డివిజన్లో బాగంబీర్లో గల ప్రాథమిక పాఠశాలలో పిల్లలందరికీ కూడా బ్యాగులు మరియు వాళ్ళు ఆడుకోవడానికి క్యారమ్ బోర్డులు ఇలాంటివి పంచడం జరిగింది. అలాగే స్కూల్ యాజమాన్యం వాళ్ళకు ఎలా మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం అనేది పథకం ఒకటి ప్రవేశపెట్టారు. సో దాంట్లో భాగంగా వారికి అంబలి తాగడానికి గ్లాసులు లేవంటే అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇలా మనము వారి బర్త్డేకి శుభాకాంక్షలు కేవలం ఒక శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలలో పోవడం చాలా ఆనందకరంగా ఉంది. అలా మన కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా దేవుణ్ణి ఒకటే ప్రార్థిస్తున్నాను. వారు గతంలో కూడా నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వారు ప్రజల కోసం పోరాడుతున్నారు. ఎన్నో నిందలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అధికార పార్టీ ద్వారా ఎన్నో నిందలు ఎదుర్కొంటున్నారు. అయినా కూడా వారు ప్రజాక్షేత్రంలో నిలబడి ఆ నిందలన్నీ కూడా ఎదుర్కొంటూ తన నిజాయితీని ప్రూవ్ చేసుకుంటూ కూడా ముందుకు నడుస్తున్నారు. అలాగే దేవుణ్ణి ఇదే కోరుకుంటున్నాను, వారు తప్పకుండా వారికి ఆ నిందలు ఎదుర్కొని తన నిజాయితీని ప్రూవ్ చేసుకునే శక్తిని ప్రసాదించాలని, అలాగే ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ప్రజలందరూ కూడా ఇలానే సేవ చేయాలని కూడా కోరుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.